హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒరిజినల్ న్యాచురల్ స్టోన్స్ గురించి చెప్పుకుందామండి. అవే నవరత్నాలు అంటారు, జాతిరత్నాలు అంటారనమాట. వాటి గురించి డీటెయిల్గా మోడల్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ మోడల్స్ అన్నీ మేము చేసినవి మా దగ్గరే ఉంటాయి, స్టోన్స్ కూడా. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకున్న నాలెడ్జ్లో. ఈ నవరత్నాలు అంటే 9 ఉంటాయండి. వజ్రము, పగడము, నీలము, కెంపు, పచ్చ, ముత్యము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యం అనమాట. అవన్నీ కలిసి 9 రాళ్ళు అనమాట. ఫస్ట్ మనము డిస్కస్ చేసేది వచ్చిందను పచ్చ గురించి అండి. ఇది న్యాచురల్ స్టోను. మనకు న్యాచురల్ స్టోన్లో థిక్ అంటే ఆ గ్రీన్ అనేది చాలా థిక్గా ఉంటే అది కాస్ట్ పెరుగుతూ పోతుందండి. చూడండి, థిక్గా ఉంది, దీని కాస్ట్ పెరుగుతూ పోతుంది అనమాట. సైజు బట్టి పెరుగుతూ అవుతుంది. ఇది కొద్దిగా లైట్ ఉంది చూడండి. అంటే ఒకసారి అన్నీ ఒకేలాగా దొరకవండి, కొద్దిగా లైట్ ఇట్లా అట్లా దొరుకుతూ ఉంటాయి. అయినా అన్నీ ఒరిజినల్సే అనమాట. మనం చూస్తేనే వాటిని తెలుసుకునేచ్చు అనమాట. లైట్గా లోపల జడ్జిలాగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. గ్రీన్ పెద్ద మరీ డార్క్గా ఉండదు, ట్రాన్స్పరెంట్ గ్రీన్ ఉంటుందన్నమాట. జాతిరాళ్ళు ఏవైనా ఉంగరాలు చేసుకుంటే ఇట్లా కింద హోల్ పెడతామంట ఉంగరం కింద అట్లా. ఎందుకంటే సన్లైట్, సూర్యుని వెలుగు దాని నుంచి మన శరీరానికి తాకితే మంచిదనే ఉద్దేశంతో అట్లా పెడతామన్నమాట. తెలియని వాళ్ళు తెలుసుకొని ఒకవేళ ఆర్డర్ చేయించుకునేటట్లు అంటే ఎక్కడన్నా సరే అట్లా చేయించుకోండి. ఇది ఇంకో మోడల్లో చేసిన ఉంగరము, పచ్చ వేసే చూడండి. ఈ పక్కన రింగు పల్చగుంది, ఆ పక్క రింగు తిక్కుగా ఉందన్నమాట. జాతిరాళ్ళు ఏమంటే కొద్దిగా కింద మనం రౌండ్ రింగ్ చేసేటప్పుడు తిక్కుగా పెట్టుకుంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది, మంచిది కూడా. ఇవి పచ్చలండి, ఒరిజినల్ పచ్చలు అనమాట. చూడండి, వాటిలో లైట్గా ఉంది, ఆ లైట్లో ఇది వేసినాం అనమాట. అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి అవైలబుల్గా వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి మనం వేస్తాం అన్నట్టు. ఇవన్నీ పచ్చలు అనమాట, జాతి పచ్చలు చూసాకే మనకి ఇట్లా ఉంటాయి అనమాట. కొన్ని బ్రైట్గా ఉంటాయి, కొన్ని లైట్గా ఉంటాయి, మధ్యలో లైన్స్గా లైట్గా క్రాక్ వచ్చినట్లు ఉంటుంది, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట పచ్చలు అనేది. ట్రాన్స్పరెంట్గా లేకుండా చాలా థిక్గా అట్లుందంటే అది ఖచ్చితంగా న్యాచురల్ స్టోన్ అయి ఉండదండి, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. వీటిని ఇంగ్లీష్లో మనం ఎమరాల్డ్ గ్రీన్ అని కూడా అంటాం అనమాట. కొంతమందికి గ్రీనే సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళకు జాతర గ్రీన్ వేసుకోవాలంటే నవరత్నాలు చూడండి, సెంటర్లో గ్రీన్ హైలైట్ చేసి రిమైనింగ్ అన్ని నవరత్నాలు వేసుకున్నారనమాట. ఏ పేరుని బట్టి వాళ్ళకి ఏ రాయి హైలైట్ అంటే అది వేసుకొని మిడిల్లో మనం డాలర్ కానీ స్టడ్స్ కమ్మలు కానీ చేసుకోవచ్చు అనమాట. ఇది పచ్చలో చూడండి, కొద్దిగా హెవీ తూకం పెట్టిండే రింగ్, ముందు రింగు. ఇది కొద్దిగా తక్కువ, అంటే స్టార్టింగ్ 3.5 నుంచి స్టార్ట్ అయిపోతాయి. దానిపైన మన ఇష్టం అనమాట, మన కెపాసిటీని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఇది పక్కన ఉండేది కూడా డైమండ్ రింగే అనమాట. ఇవి చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి కెంపుల్ గురించి చెప్పుకుందాము. కెంపుల్నే రూబీ అంటాం అనమాట, ఇంగ్లీష్లో రూబీ అంటాము, తెలుగులో కెంపులు అంటాం అనమాట. అవి తిలకం టైపువి, ఇవి ఇంకో మోడల్ అనమాట. ఈ కెంపులు ఎప్పుడు కానీ లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అదే చెప్పినా కదా, థిక్నెస్ ఎక్కువ ఉండి నెక్ దాంట్లో కలర్ వచ్చి చాలా థిక్గా ఉంటే అది కాస్ట్ ఎక్కువ పెరుగుతూ పోతుంది అనమాట. అవి మనకు జనరల్ సింపుల్ టౌన్లో దొరకవు అనమాట. బెంగళూరు, మెడ్రాసు, చెన్నై అట్లా చోట పోతే మనకు ఇంకా బ్రైట్గా కలర్ కావాలా, ఎంతన్నా మేము పెడతాము కాస్ట్ అనే వాళ్ళకి అట్లా చోట పోయి తీసుకోవచ్చండి. ఇంకా జనరల్గా చిన్న ఊర్లలో అంటే న్యాచురల్ స్టోన్స్ మీకు టెస్టింగ్తో సహా ఇస్తారు. కాబట్టి ఇట్లా కొద్దిగా ట్రాన్స్పరెంట్ 90% ఇట్లే ఉంటాయండి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట. ఇది చూడండి, థిక్నెస్ ఎక్కువ ఉంది, కలరు కొద్దిగా కాస్ట్ పడుతుంది అనమాట స్టోన్. ఈ రింగు అంతే, మినిమం 7-6 గ్రామ్స్ పైన పెట్టుకుంటేనే మనకు ఇంత స్ట్రెంత్లో వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ కెంపుల్ ఇంకో మోడల్ అండి, పుచ్చ కెంపులు అంటారు. పూర్వకాలంలో టీకా చైన్లకి అట్లా సెంటర్లో ఇట్లా డాలర్ వేసుకుంటారు అనమాట. ఇది మా అమ్మమ్మది ఉంటే నేను ఆల్ట్రేషన్ చేసి ఇట్లా ముత్యాల్లో చేసుకున్నానండి. ఊరికే మీకు చూపిస్తాను కెంపుల్ గురించి ఐడియా వస్తుంది అని. పుచ్చ కెంపులు దీనికి మొత్తం క్లోజ్ సిస్టంలోనే వస్తుందండి. ఇది పుచ్చ కెంపులు అంటే మిడిల్లో గుంతలాగా ఉంటుంది, కింద సైడు పైన ఉబ్బగా ఉంటుంది అనమాట. ఇవి చిన్న స్టోన్స్, ఇవి స్టోన్కి సంబంధించినవి. చిన్న స్టడ్స్ చేసుకోవాలా, అంత పెద్ద వద్దనే వాళ్ళు ఇట్లా స్టోన్స్కి మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కాకపోతే అన్నీ న్యాచురల్వే అనమాట. ఇవి ల్యాబ్ టెస్టింగ్తో ఉండేటివి అనమాట. క్యారెట్ కూడా మెన్షన్ చేసేసినారు చూడండి, దాని మీద 4 క్యారెట్స్ అట్లా మెన్షన్ చేసేసి ఇది 2.80 క్యారెట్ అనమాట, అట్లా ఉంటుంది. ఇది చూడండి, కెంపు హైలైట్ చేసినారు ఆమెకి, చుట్టూ నవరత్నాలు అనమాట. అంటే వాళ్ళ దశని బట్టి చేసుకోవచ్చు అట్లా. ఇవి ఒరిజినల్ గేమ్స్లో ఫోకీ మోడల్ స్టడ్స్ అనమాట. ఇవి 3.5 గ్రామ్స్ వచ్చినాయి, చూపించిన ఆల్రెడీ మీకు షార్ట్లో. నవరత్నాల్లో ఏ జాతి రాయని గురించి చేసుకోవాలన్నా మీ సైజ్ అవి ఖచ్చితంగా కస్టమైజ్ చేయించుకోవాల్సిందండి. రెడీగా జ్యువెలరీ షాప్లో మాత్రం దొరకవు, 90% దొరకవు, 10% ఏమో చెప్పలేమండి. మీరు ఇట్లా ఆచార్య దగ్గర వచ్చి కస్టమైజ్ చేసుకుంటేనే బెటర్ అండి. నెక్స్ట్ వచ్చి పుష్యరాగం గురించి చెప్పుకుందామండి. పుష్యరాగం అంటారు, కనక పుష్యరాగము అంటాం అనమాట. ఇవి ఎల్లో కలర్లో వస్తాయి, లైట్ వైటిష్లో కూడా వస్తాయి అనమాట. లైట్ వైటిష్ వస్తే కాస్ట్లీ ఎక్కువ
అవుతాయి అనమాట. వజ్రం తర్వాత నెక్స్ట్ స్ట్రెంత్గా ఎక్కువ స్ట్రెంత్ ఉండే స్టోన్ ఏదంటే నవరత్నాల్లో పుష్యరాగం అనమాట. పుష్యరాగం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందండి. ఇవి చూడండి, ఇవి 2 కలర్లో వస్తాయి. ఒకటి వచ్చి లైట్ గోల్డ్ కలరు, ఇంకోటి వచ్చి మంచిగా వైట్గానే వస్తుంది. మరీ వైట్ ఉండదు, లైటిష్గా ఉంటుంది అనమాట. అదే కనక పుష్యరాగము అంటాం అనమాట. ఇవి కూడా అంతే, ఒక దశ జరిగినప్పుడు ఈ రాయి వేసుకోవాలా అంటారు కదా, అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి కనకపుష్యరాగం, దాంట్లో కొద్దిగా వైటిష్ ఉండదు అనమాట. సింపుల్గా జాలండి అనే వాళ్ళు ఇట్లా మోడల్స్ ఎంచుకోవచ్చు అనమాట. స్టోన్లు ఇట్లా స్క్వేర్ ఉండాలంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. జనరల్గా దొరికేది ఓవెల్ షేప్, రౌండ్ షేప్ దొరుకుతాయి అనమాట. స్క్వేర్ అంటే మీరు బయట తెప్పిస్తాం అదే పనిగా ఆర్డర్ తీసి. దీన్ని ఇంగ్లీష్లో వచ్చి ఎల్లో సపేర్ అంటాం అనమాట. అదే మీకు పుష్యరాగంలో ఇవి క్యారెట్ లెక్కన టెస్టింగ్ ఫామ్తో సహా ఉండేవి. మీకు ఊరికే చూపిస్తా అన్న, మా దగ్గర లూజ్గానే ఉంటాయండి, టెస్టింగ్తో కూడా ఉంటాయి. మీకు ఎక్కడ అవైలబుల్లో అక్కడ చేయించుకోవచ్చు. కాకపోతే అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా అండి. ఇవి చూడండి 5.3 ఉంది క్యారెట్. మినిమం అది చేతిలో మోస్ట్లీ చేతిలో పట్టుకొని చూపిస్తా అంట సైజ్ ఎంత ఉంది ఏమి అని. జనరల్గా న్యాచురల్ స్టోన్స్ గోల్డ్లో చేసుకోవాలని అందరూ అనుకుంటారండి. కెపాసిటీలో ఉన్న వెండిలో కూడా చేసుకోవచ్చు అండి. సిల్వర్లో చేసుకున్న ఒరిజినల్ స్టోన్స్ మంచిదేనండి. ఇది గోమేధికం గురించి చెప్పుకుంటా అన్నాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చింది ముత్యాల గురించి చెప్పుకుందామండి. ముత్యాలను ఇంగ్లీష్లో పల్స్ అంటాం అనమాట. ఇవి ఒరిజినల్ పల్స్ అండి. ఒరిజినల్ పల్స్ మోస్ట్లీ రౌండ్ షేపే వస్తాయి. షేప్ అవుట్గా కొన్ని వస్తాయి. ఆ షేప్ అవుట్ ఎన్నిట్ల గోల్డ్లో మనం డాలర్స్ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇంకా దండలు కేసేటివి అయితే మోస్ట్లీ ఓవెల్ షేప్ వస్తూ ఉంటాయి. ఇది సైజు చాలా రౌండ్ ప్రాపర్గా ఉండేటైతే కాస్ట్ ఎక్కువ అవుతాయండి. నెక్స్ట్ సైజు చిన్నగా వచ్చే కొద్దీ కాస్ట్ పెరుగుతాయి అన్నమాట. ముత్యాలు మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ముత్యాల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఇవి ముత్యాలు ఈ పైన చూపించే రింగ్స్ అన్ని స్టార్టింగ్ 6 grams 7 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. ఇవన్నీ మోస్ట్లీ లేదు అంత పెట్టలేమనే వాళ్ళు చెప్పినా కదా స్టార్టింగ్లోనే 3.5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. ముత్యం ఎవరికైనా సూట్ అవుతుంది, ముత్యము కానీ పచ్చ కానీ. ఇవి అండి నవరత్నాల గురించి మనము. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చింది కోరల్ గురించి చెప్పుకుందాం. కోరల్ అంటే పగడం అండి. పగడం అనేది సముద్రంలో అట్టడుగున తీగల్లాగా పోతూ ఉంటాయి అనమాట. మన పళ్ళు ఎంత స్ట్రెంత్గా ఉంటుందో అంత స్ట్రెంత్గా ఉంటాయన్నమాట. దాన్ని మనము ఆచార్యులు ఆకురాయి ఎత్తుకొని రాస్తే మనము రాయి ఎట్లా గీకితే ఎట్లా సౌండ్ అట్లా రాదు, మెత్తగానే సౌండ్ వస్తుంది. కొయ్యను ఎట్లా ఫైల్ చేస్తే ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట. దాన్ని బట్టే మనం తెలుసుకునేచ్చు ఇది న్యాచురలా ఆర్టిఫిషియల్ అని అనమాట. మోస్ట్లీ ఓవెల్ షేప్లో వస్తాయండి. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ అంటే త్రికోణమితి షేప్లో వస్తాయి. అదే సైజు వేరియేషన్ వచ్చే కొద్దీ కాస్ట్ పెరుగుతాయండి. ఇవి మోస్ట్లీ రెడ్ కొంచెం డార్క్గా వస్తాయి, కొన్ని ఆరెంజ్ కలర్లో వస్తాయి, కొంచెం లైటిష్ ఆరెంజ్లో కూడా వస్తాయి అన్నమాట. కలర్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ పెరుగుతూ వస్తాయండి. అన్నీ మోస్ట్లీ జాతిరాయలు న్యాచురల్ జెమ్ స్టోన్స్ అన్నీ క్యారెట్ లెక్కనే వేస్తారండి. ఇవి రౌండ్ షేప్లోటివి చిన్నగా రింగులు చేసుకోవచ్చు, లేకపోతే స్టడ్స్ కమ్మలు చేసుకోవచ్చు అండి. పగడాలు, ముత్యాలు, పచ్చలు అవి ఎవరైనా వేసుకోవచ్చండి, వాటిలేమి ఉండదు. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్లు వైడ్యూరేమో అట్లాంటివన్నీ నెమ్మదిగా నెక్స్ట్ సిరీస్లో చేస్తానండి. నెక్స్ట్ సిరీస్ అంటే నెక్స్ట్ వీడియోలో నేను చేస్తానండి. ప్రస్తుతానికి ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నాను. ఏమన్నా తప్పుగా ఏమన్నా చెప్పింటే నన్ను క్షమించండి. నాకున్న నాలెడ్జ్తో మీకు చెప్తున్నాను. ఇంతవరకు నా వీడియోలు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాగే నన్ను ఆదరిస్తుండండి. ఇంకా మీకు ఏమైనా మంచి టాపిక్ల గురించి చెప్పాలని అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఉన్న నాలెడ్జ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చూపిస్తానండి. ఇవి ముత్యాల్లో మనకు ఉంగరాలు వద్దులేం డైలీ ఉన్నాయండి అని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి జనరల్గా బొట్లలో వేసుకుంటూ ఉంటారు కదండి ఒరిజినల్ పగడాలు. ఆ పగడాలు అక్కడ బొట్లో చుట్టడానికి తీసుకునే పగడాలే మనకు 1 gram పైన 3,000 3,500 వచ్చినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.